నీది నాది ఒకే కథకి అసలు యాక్చువల్గా మీరు గోల్డ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అది రాకూడదు. ఒకవేళ ఆయనే అనుకుంటే ఆయన సపోర్ట్ ఇస్తున్నాడేమో, బట్ ఎందుకో ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అంటే మేము సపోర్ట్ తీసుకున్నంత మాత్రాన మన డబ్బులు యూజ్ చేద్దాం, లేకపోతే ఎవరి డబ్బులు అంటే ఆ టైంకి, అంటే అది ఒక 16 ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అనుకోండి, 12 ఇయర్స్ క్రితం. కరెక్ట్గా అదే మూమెంట్కి మనకి ఏమంటారండి, అది డిమానిటైజేషన్ ఇలాంటి ఎక్కువ ఫేస్ చేసాం. అది కొంచెం అప్పుడు అదే నన్ను సిచ్యువేషన్. ఓకే. సో ఎవరిని అడగొద్దు, అది ముందు ఫిక్స్ అయింది మేము. ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించేలా ఉంటే ఆయన కూడా అలా లాంచ్ అవ్వరు. ఆయన కూడా వెరీ అంటే ఏం వాడుకుని చెప్పుకుని ఆ టైప్ కాదు. ఓకే. మేము సింక్ అయింది కూడా ఆ విధంగానే. సో అలా ఉండరు, చాలా హంబుల్గా మాట్లాడతారు అందరితో. అందరికీ చాలా ఇష్టం. 2-3 సార్లు మనం రోహిత్ మాడితే ఇంక మనం ఉండిపోతాం. సో మేము అనుకున్నాం ఇబ్బందులు వచ్చినాయి, 100% వస్తాయి అంటే మాకు తెలియదు కదా. బట్ మా ఐడియా అప్పుడు ఏంటంటే, అసలు మేము సినిమాలకు సింక్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం. ఓకే, అది ఆడియన్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనేది క్రాస్ చెక్ చేయాలి. ఒక అటెంప్ట్ ఎవరన్నా ఫెయిల్ అవ్వచ్చు. ఒక్క అటెంప్ట్కే ఫెయిల్ అయ్యంటే డబ్బులతో కూడింది కాబట్టి దెబ్బతిన్నామంటే మళ్ళీ వెనక్కి రాము, వద్దురా అని వదిలేస్తాం. సో ఇంట్రెస్ట్ ఇది కాబట్టి ఒకేసారి 2 మొదలు పెడదాం. 2 కూడా జనాల నుంచి రివర్స్ అయిందంటే మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాం, వద్దు రెగ్యులర్ ఇండస్ట్రీ దీంట్లోకి వచ్చేద్దాం అనే ఇంటెన్షన్తో 2 ఒకేసారి